Hi, welcome to KC Talks. In the series of podcasts on plastic surgery that we are having with Shravya Vasireddy garu, today let us venture into what is gynecomastia. Hi Shravya. హాయ్ కృష్ణ. అసలు gynecomastia అంటే ఏంటి? గైనకోమాస్టియా అంటే మేల్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, మేల్ బూబ్స్, లేకపోతే మేల్ చెస్ట్ అనుకోండి, మ్యాన్ బూబ్స్ అనమాట. సో ఇవి ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎక్కువగా ఎందుకు వస్తుంది ఎవరికి తెలీదు. ఇడియోపాథిక్ అంటాం. అది కాకుండా ఎక్కువ జెనెటిక్గా కూడా రావచ్చు, లేదా ఒబిసిటీ. ఈ మధ్య కోవిడ్లో కానివ్వండి, లేకపోతే ఏదన్నా జిమ్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది స్టెరాయిడ్స్ అబ్యూస్ చేస్తారు, ఎక్కువ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఇది గ్లాండ్ ఏదైతే అమ్మాయిలకు ఉన్నట్టే అబ్బాయిలకు కూడా మామరీ గ్లాండ్ ఉంటుంది. అది కంపారిటివ్గా చిన్నది ఉంటుంది నార్మల్గా, కానీ అబ్నార్మల్గా ఇది పెరిగినట్టయితే దాన్ని గైనకోమాస్టియా అంటారు. ఇదేంటిది ఈ సమస్య? ఇప్పుడు కాంటెంపరీ వరల్డ్లో అంటే ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇయర్స్గా, మేబీ ఫ్యూ డికేడ్స్గా పెరుగుతున్న సమస్య, లేకపోతే ఇది అనాది కాలంగా ఉందా మెయిల్లో ఈ ప్రాబ్లం? సో ప్రాబ్లం ఎప్పుడు ఉంది, దానికి ట్రీట్మెంట్ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అది ఇలా ఎందుకు ఉండాలి, దీనికి ట్రీట్మెంట్ ఉంది కదా అని ఎతుకుతాం మొదలుపెట్టారు. గూగుల్లో సెర్చ్ చేయటం కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ని కనుక్కోవటం. అట్లా ఓకే ఇదేమి నేను సఫర్ అక్కర్లేదు, దీని గురించి సోషల్గా ఎంబారస్డ్గా ఫీల్ అవ్వక్కర్లేదు నేను. లేకపోతే ఏదైనా స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు నేను షర్ట్ తీస్తే ఆడ్గా ఫీల్ అవసరం లేదు, లేకపోతే జిమ్కి వెళ్ళినప్పుడు ఇలా అట్లా. సో అలా పేషెంట్స్ ఆలోచించి మా దగ్గరికి వస్తున్నారు. దీనిలో చాలా గ్రేడ్స్ ఉంటాయి, ఈచ్ గ్రేడ్కి ఒకలాగా ట్రీట్ చేస్తాం అనమాట. అసలు ఇది ఎంత పెద్ద సమస్య? ఎంతమంది మనం ఒక 10 మందిలో ఫర్ స్టాట్స్ ఎంతమందిలో ఉంటుంది అసలు ఇది? సో ఇప్పుడు ఎంత కామన్ అయిందంటే ఒక 5 అబ్బాయిలు ఉంటే వాళ్ళలో ఒక్కరికి ఉంటుంది ఇది. వేరియబుల్ గ్రేడ్స్లో చెప్పాను కదా, తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఒబిసిటీ కూడా ప్రిడామినెంట్గా పెరిగిపోయింది కాబట్టి చిన్నపిల్లలు కూడా, అంటే ఇప్పుడు టీనేజ్ బాయ్స్లో కూడా అప్పుడప్పుడు గైనకోమాస్టియా వస్తుంటుంది. 1 in 5 ఉంది. అయితే 1 in 5 ఉంది. టీనేజ్ బాయ్స్లో మాత్రం ఏం జరుగుతుందంటే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి. ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల పెరిగి మళ్ళీ టీనేజ్ ఇయర్స్ అయిపోయే కొద్దీ తగ్గిపోవచ్చు, కానీ కొంతమందికి పర్సిస్ట్ అవుతుంది. ఆ పర్సిస్ట్ అయిన వాళ్ళకి, హార్మోన్స్ అన్ని నార్మల్గా ఉన్న వాళ్ళకి మనం సర్జరీ చేయొచ్చు అనమాట. సో ఇది బేసికల్లీ ఇప్పుడు ఎక్కువ పెరుగుతుందని అనుకోవచ్చు మనం. అవును, we can say it like that, maybe because of environmental factors, epigenetics వల్ల డెఫినెట్ గా జరుగుతుంది. ఓకే సో ఇందులోకి ఇంకా మనం డీప్ డైవ్ వెళ్ళే ముందు నాకు కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి. ఒకడు అంటే ఒబిసిటీలో ఉండి అతనికి కొంచెం ఈ బూబీనెస్ ఉంటే అది అంటే ఈజ్ ఇట్ రిలేటెడ్ టు obesity or it can come without obesity also? సో గైనకోమాస్టియాలో ఇందాక అన్నట్టు ఒట్టి గ్లాండే కాదు, ఇంకా ఫ్యాట్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఫ్యాట్ దాంతోపాటు గ్లాండ్, ఈ 2 పెరగడం వల్ల వచ్చే స్కిన్, వీటి వల్ల ఏంటంటే మీరు అన్న ఒబిసిటీ ఉన్న వాళ్ళలో అయితే ఇంకా ఎక్కువ గ్రేడ్ ఆఫ్ గైనకోమాస్టియా, అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 గైనకోమాస్టియా. ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి? 4 గ్రేడ్స్ ఉంటాయండి దీంట్లో. మీరు చెప్పిన ఒబిసిటీ పేషెంట్ వాళ్ళు 3 or 4 గ్రేడ్ లో ఫిట్ ఇన్ అవుతారు. వెరీ బిగ్ లార్జ్ బ్రెస్ట్, ఆల్మోస్ట్ ఫీమేల్ బ్రెస్ట్ లాగా ఉంటాయి పాపం. వీళ్ళు మన చాలా సోషల్ ఎంబారస్మెంట్ తో అసలు చెప్పచ్చా చెప్పలేమా, ఇప్పుడు అసలు దీనికి ప్రొసీజర్ ఉంటుందా అన్నట్టు వస్తారనమాట మన దగ్గరికి. సో అది ఒబిసిటీలో 3 and 4 గ్రేడ్స్ ఉంటాయి. ఒక నార్మల్గా ఒబిస్ లేని పర్సన్, కొంచెం బిఎంఐ ఎక్కువ ఉన్న పర్సన్. సో బిఎంఐ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కొంతమందికి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల పెరిగి అలా ఉండిపోయి ఉండొచ్చు. ఫ్యాట్ గా లేకుండా కూడా ఒట్టి గ్లాండ్ పెరిగి గ్రేడ్ 2 గైనకోమాస్టియా, అంటే మీడియం సెగ్మెంట్ లో అనుకోండి, అట్లా మోడరేట్ గైనకోమాస్టియా సన్నగా ఉన్న పర్సన్ కూడా ఉండొచ్చు. జిమ్ కి వెళ్లే వాళ్ళకి కూడా జిమ్ ట్రైనర్స్ వస్తుంటారు మా దగ్గర చాలా మంది గైనకోమాస్టియా చేయించుకోవటానికి, ట్రైనర్స్ కూడా. సో కొంతమందికి ఏంటంటే మీరు స్టబర్న్ ఫ్యాట్ నేను చాలాసార్లు వర్కౌట్ చేస్తున్నా తగ్గట్లేదు అనుకుంటుంటారు కదా, అట్లా స్టబర్న్ ఫ్యాట్ చెస్ట్లో కూడా ఉండొచ్చు కదా. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా వెల్ అండ్ గుడ్, ఒకసారి ఎక్సర్సైజ్ చేసాం చెస్ట్ ఫ్యాట్ ఉంది, మేము పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజే చెప్తాం. ఎక్సర్సైజ్ చేసాం కానీ స్టబర్న్గా ఏదైతే ఫ్యాట్ ఉందో దానికి మాత్రం వీ కెన్ డూ గైనకోమాస్టియా ప్రొసీజర్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అనమాట.
సో ఇది ఎలాంటి అంటే ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని మీరు చెప్పారు కదా, వీటికి గ్రేడ్ వైజ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో గ్రేడ్ 1 అనుకోండి, ఇది టోటలీ వాళ్ళ ఇష్టం. మేము అసలు సర్జరీ కూడా అడ్వైస్ చెయ్యం యూజువలీ, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా ఉంటుంది కదా, మైల్డ్ చేంజెస్ అంతే. సో వాళ్ళకి చెప్తాం మీ ఇష్టం, సో వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేస్తాం, మీ ఇష్టం, యూ కెన్, ఇది నార్మలే, నియర్ నార్మల్ ఇదని. మోడరేట్గా వచ్చారనుకోండి గ్రేడ్ 2, వాళ్ళకి ఎంత ఎంబారస్మెంట్ కాజ్ చేస్తుంది ఇది. ఓకే, హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉన్నాయా, లేకపోతే కొంచెం ఒబీస్గా ఉన్నారనుకోండి దానిలో కంట్రోల్ చేయొచ్చా, ఇవన్నీ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్కి వెళ్తాం. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే మాత్రం ఫస్ట్ ఫ్యాట్ కంట్రోల్కే వెళ్తాం. ఫ్యాట్ కంట్రోల్ అంటే డైట్తో, ఎక్సర్సైజ్తో, ఈ 2 కంట్రోల్ చేయండి అని చెప్తాము. అండ్ ఫ్యూచర్లో ప్రొసీజర్ అయ్యాక కూడా డెఫినెట్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంట్రోల్లో ఉండాలని చెప్తాం. సో ప్రొసీజర్ ఏంటంటే ఇది స్టబర్న్ ఫ్యాట్ అని చెప్తాం అనమాట. గ్రేడ్ 3 అంటే దీనికి ఏంటి అసలు, ఒకసారి మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2 మనం డిసైడ్ చేసుకునే ముందు దీనికి హార్మోన్ టెస్ట్ చేస్తామా? డెఫినెట్గా మన దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్, టీనేజర్స్ దగ్గర నుంచి అడల్ట్స్ కూడా, ఇప్పుడు ఏమన్నా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా, స్టేబుల్గా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకున్నాకే ప్రొసీజర్ అడ్వైస్ చేస్తాం. అయితే మీరు ఇందాక చెప్పినట్టు ఒక అడాలసెంట్ కిడ్, అవును అవును, అంటే టీన్స్, అడాలసెంట్ కిడ్ అంటే అడాలసెంట్ టీన్లో, సో మేబీ 13 to 19 మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం మీ దగ్గరికి, అప్పుడు మీరు మీ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుంది? సో ఒక 13-14 years ఓల్డ్ పేషెంట్ మన దగ్గరికి, ఒక చైల్డ్ వచ్చారనుకోండి, వాళ్ళు చాలా స్కూల్కి వెళ్ళనని ఇట్లా గొడవ చేస్తూ ఉంటారు, అబ్నార్మల్గా పెరుగుతుందని. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఒబీస్ అయిపోయారండి, బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది కోవిడ్లో, ఆన్లైన్ క్లాసులని, వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకోవటం, అలానే స్కూల్స్లో కూడా ఇప్పుడు మీరు చూసే ఉంటారు అసలు ఫిజికల్ యాక్టివిటీ అన్నది లేదు. సో వీటన్నీ తగ్గిపోవటం వల్ల ఎక్కువ కూర్చుని పనిచేయటం, వీళ్ళు ఐటీ ఎంప్లాయీ లాగా కూర్చుని స్కూల్లో, వీటిలో అన్నిటి వల్ల ఏంటంటే ఒబిసిటీ లెవెల్ పెరిగిపోయి గైనకోమాస్టియాలోకి వెళ్ళిపోతున్నారు. ఇవి తగ్గుతాయని వాళ్ళకి కౌన్సిల్ చేసి, లేదు నాకు ఇంకా బాగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉందంటే కంప్రెషన్ గార్మెంట్ అని ఒకటి ఇస్తాము. సో దట్ అది వేసుకుని దానిపైన వెస్ట్ లాగా ఉంటుందండి, అది వేసుకుని దానిపైన షర్ట్ వేసుకోవచ్చు నార్మల్గా, అప్పుడు కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది కొంచెం హయ్యర్ గ్రేడ్స్ 3-4 ఉన్న వాళ్ళకి ఇస్తామన్నమాట. అలానే డైట్ డెఫినెట్గా అడ్వైస్ చేస్తాము. డైట్ రెస్ట్రిక్షన్ ఏమేమి తీసుకుంటే హెల్దీ ఏమన్నీ చెప్పి పంపిస్తాం చిన్నపిల్లలకి. సో కానీ ఆ చిన్నపిల్లలు అప్పుడే వాళ్ళ టీన్స్లో యూనో వాళ్ళ వయసు ట్రాన్స్లేట్ అవుతుంది కదా, ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కదా, ఎంతో ఉంటాయండి. కాకపోతే ఆల్రెడీ టీనేజ్ అనేది చాలా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి వాళ్ళలో, దానిలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇది తోడైతే ఇంకా వాళ్ళు బాగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంటారు పేరెంట్స్తో, అసలు కాలేజ్కి వెళ్ళడం మానేస్తుంటారు. సో మీరు చేస్తారు అయితే టీన్స్లో ఈ ఆపరేషన్? టీన్స్ అంటే ఇప్పుడు 17-18 దగ్గర నుంచి చేస్తామండి, చిన్నపిల్లల్లో అయితే చేయట్లేదు. అంతకుముందు అంటే చేయట్లేదు. ఎందుకంటే ఏమవుతుందంటేనండి, టీనేజ్ లో స్టార్ట్ అయింది, ఎలా అయితే గ్రో అవటం స్టార్ట్ అయిందో దానంతట అదే తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్స్ ఇస్తాం. జస్ట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం కదా, ఒట్టి కౌన్సిలింగ్, డైట్, ఎక్సర్సైజ్, ఇంకా మరీ ఎక్కువ గ్రేడ్స్ అయితే అంటే 3 and 4 గ్రేడ్స్ అయితే కంప్రెషన్ గార్మెంట్ ఇస్తాం. దాంతో మేనేజ్ చేయగలుగుతాం. మరి కొంచెం ఏజ్ పెరుగుతుంది, ఇంకా పర్సిస్టెంట్గా ఉంది గైనకోమాస్టియా, అప్పుడు మాత్రం విల్ గో ఫర్ ప్రొసీజర్. సో ఓవరాల్గా ఏంటంటే ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఒబేసిటీలోకి వెళ్తే, సో వీ కాంట్ హెల్ప్ ఇట్. డైట్, ఎక్సర్సైజ్ అండ్ లైపోసక్షన్ అండి, మళ్ళీ లైపోసక్షన్ చేయించుకోవాలి. అంతేనండి. అంటే యు ఆర్ అష్యూరింగ్ దట్ ఒక్కసారి ఈ ప్రొసీజర్ చేయించుకుంటే దేర్ ఇస్ నో ఛాన్సెస్ ఆఫ్ పర్మనెంట్ రిజల్ట్ అండి, పర్మనెంట్ రిజల్ట్. And what is that one advice that you want to give to the people who are suffering from this? సో డెఫినెట్గా మీరు హయ్యర్ గ్రేడ్స్తో సఫర్ అవుతుంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. కొంతమందికి డైట్ అండ్ ఎక్సర్సైజ్తో తగ్గిపోతుంది, అది స్టబర్న్ ఫ్యాట్ అయిన ఉండకపోవచ్చు, సో తగ్గిపోవచ్చు. లేదు నాకు ఇంకా హై గ్రేడ్లో ఉంది, నేను సఫర్ అవుతున్నాను, ఇది ఎంబారస్డ్గా ఉన్నాను, నేను ఇది ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అంటే మాత్రం ఎస్, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ లేకుండా అయితే లేదు, అది కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏమి ఉండవు దీంతో. సో ఇది డే కేర్ ప్రొసీజర్ కూడానండి. ఇది ఎలా అంటే మార్నింగ్ రావటం, చేయించుకోవటం, మధ్యాహ్నం వెళ్ళిపోవటం, ఇంతే. అంత సింపుల్ ప్రొసీజర్. ఎక్కువ అంత ఆలోచించి అంత బాధపడిన అవసరం లేదు, గైనకోమాస్టియాతో బాధపడిన అవసరం లేదు. అసలు దీనికి పోస్ట్ ప్రొసీజర్ ఏమైనా పెయిన్ ఉంటుందా? ఒకటి ఏంటంటేనండి, గైనకోమాస్టియాలో మనం లైపోసక్షన్ చేస్తాం కదా, దీంట్లో ఇచ్చే అనస్థీషియా పెయిన్ చాలా తగ్గించేస్తుంది. పెయిన్ కంటే కూడా మనం కంప్రెషన్ గార్మెంట్ ఒకటి ఇస్తాం ప్రొసీజర్ తర్వాత, ఆ గార్మెంట్ వల్ల టైట్నెస్ ఉంటుంది అంతే.
ఈ గార్మెంట్ ఒకటి 6 weeks వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ ఎవ్వరు పెయిన్ అని కంప్లైంట్ చేయరు. జస్ట్ ఎలా ఉంటుందంటే జిమ్కి ఫస్ట్ 2 days వెళ్ళినప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా, అట్లా ఉంటుంది అంతే. సో అదే చెప్తారు అందరూ. అది కూడా ఫస్ట్ 2-3 days మాత్రమే ఉంటాయి. ఈ కంప్రెషన్ గార్మెంట్ వేసుకుంటూ అలవాటు అయిపోతుంది. మసాజెస్ చెప్తాం. ఈ మసాజెస్ గార్మెంట్ వాడుతుంటే అసలు ఇబ్బందికరంగా ఏమి ఉండదండి. వావ్. సో ఇది ఒక డే ప్రొసీజర్, ఇది అంతే. రెండు పర్మనెంట్ రిజల్ట్. సెకండ్ పెయిన్లెస్, yes, ఆల్మోస్ట్ పెయిన్లెస్, ప్రాక్టికల్లీ పెయిన్లెస్ అండి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండాలి కదా? ఏం లేదండి, అవేర్నెస్ లేదు దీని గురించి. గైనకోమాస్టియా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, అసలు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలని తెలియదు ఎవరికి. కరెక్ట్. సో వెళ్తే ట్రీట్మెంట్ కరెక్ట్ వేలో వెళ్తుంది. 100% ఆశరావే, దే విల్ బి నో సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ డూయింగ్ దిస్. గ్రేడ్ 4 గైనకోమాస్టియాలో అప్పుడప్పుడు స్కిన్ కట్ చేయాల్సిన అవసరం రావచ్చు, హయ్యర్ గ్రేడ్ అయితే నేను చెప్పేది. మిగతా అన్నిట్లో కూడా స్కిన్ కట్ చేయకుండా చేసేస్తామండి. స్కార్స్ కూడా హిడెన్ స్కార్స్ ఇస్తాం, అంటే ఎదురుగా నుంచుంటే కనబడవు స్కార్స్. సో హిడెన్ స్కార్స్లో లైపోసక్షన్ అలానే గ్లాండ్ కూడా తీసేస్తాం. తీసి మాస్కులైన్ చెస్ట్ అంటారు కదా, సో మాస్కులైన్ చెస్ట్. అందుకనే ఇప్పుడు ఈ మన పర్సనల్ ట్రైనర్స్, జిమ్ ట్రైనర్స్ లేకపోతే వీళ్ళందరూ కూడా స్కార్స్ వద్దండి నాకు స్కార్స్ అని అడుగుతారు కదా, సో వాళ్ళకి హిడెన్ స్కార్స్ ఇస్తాం అనమాట. కనబడవు. సో సైడ్ ఆఫ్ ద చెస్ట్ లోంచి తీసేస్తాం అనమాట, ఇంకెక్కడ కనబడవు. అది కూడా 3 millimeters. మీరు కీ హోల్ సర్జరీ అని వింటూ ఉంటారు కదా, దానికంటే కూడా చిన్నది. సో ఆ మన లైపోసక్షన్ చిన్న సన్నటి ఎంతైతే ఉందో క్యాన్యులా, అది పట్టేటంత ఇస్తాం అంతే. సో అందుకని చిన్న సర్జరీతో. ఓవరాల్ గా ఇది చాలా ఓవర్ ప్రామిసింగ్ గా అనిపిస్తుంది నాకు. ఒకసారి రిజల్ట్స్ చూసాక యూ విల్ థింక్ అదర్వైజ్. ఓకే, సో లుక్స్ లైక్ దిస్ డెఫినెట్లీ కెన్ అడ్రస్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది చాలా మొహమాటంగా జనాలకు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న ఒకనొక సమస్య కదా. డెఫినెట్ గా. బట్ ఆల్ వాట్ యువర్ ప్రామిస్డ్ ఇస్, దీనికి యునో ఇఫ్ ఎనీబడీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ మ్యాన్ బూబ్స్, పేరెంట్స్ కి చెప్తే ఏమంటారంటే ఎందుకురా దీనికి అవసరం అంటావా సర్జరీ, చాలా మంది అంటే ఒక అపోహ ఉంది కదా సొసైటీలో, సర్జరీ అనేది వెళ్తే ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవునండి, అవును. ఇవన్నీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అండి. కాస్మెటిక్ అంటేనే ఈజీ చేయటం మన లైఫ్ ని. సర్జరీలా ఉండదు. అంటే ఏదో ఒక హర్నియా సర్జరీ లాగానో లేకపోతే మిగతా సర్జరీ లాగా ఉండదు. క్విక్ రికవరీ ఉంటుంది, ఫాస్ట్ గా వర్క్ వెళ్ళిపోవచ్చు. చాలా మంది day 2 నుంచే వర్క్ వెళ్ళిపోతారు ప్రొసీజర్ అయ్యాక. సో అలా ఉండదు అనమాట. చాలామంది ఫస్ట్ అతను వస్తారు, వచ్చి మాట్లాడతారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ప్రొసీజర్, దీనికి ప్రొసీజర్ ఉందండి అని. అప్పుడు దెన్ దే విల్ బి కన్విన్స్డ్, ఓకే లెట్స్ జస్ట్ గెట్ దిస్ డన్ విత్ అని అట్లా. So it's too fascinating and too promising actually. So what I would request, many people are suffering. Adoka hidden problem, బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడే ప్రాబ్లం కాబట్టి. One, Shravya is assuring that it is a daycare procedure. Second, it is a painless procedure. And there are no chances of reoccurring. And it leaves no scars that people can identify. Hidden it. Scars. There are no hidden scars. scars. There's no surgery without scars. But there is it's hidden scars or a very small, tiny scars. Or a very tiny scars. So, and it doesn't have, the most important thing is it doesn't have any side effects. Yes, correct. So overall 360-degree angle lo, Shravya is proposing that this is a plastic surgeon is proposing. A plastic surgeon is proposing that it is one of the cleanest and daycare procedure that everybody can opt. You don't have to wait for it. If you have that problem, just get it solved. Thank you so much, Shravya, for your beautiful insight on this. Thank you, Krishna. Thank you.